రూట్లో ఈరోజు కులాయిప్ప నేను రెండో పిలకకు మందు అయితే పెడుతున్నాము. సో పిలకలు అయితే పక్కది కులాయిప్ప ఈ హైట్ అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. సో దీనికి సేంద్రియ ఎరువు మన పులిందల్లోని ముద్దునూరు రూట్లోని ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా వాసవి కాలనీలో చంద్ర అన్న అని చెప్పేసి దగ్గర 15 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువులు అయితే అక్కడైతే మెయింటైన్ చేస్తున్నాడు. సో దాంట్లోకి మనకు హ్యూమిక్ యాసిడ్ అలాగే సూడోమోనాసు అంటే సేంద్రియ పద్ధతి ద్వారా మనం ఎట్లయితే మందులు కలుపుతాం అవన్నీ సేంద్రియంకి ఏవే కావాలో అవన్నీ ప్యూర్ కలిపించి మన కళ్ళ ముందర ఇస్తాడు. ఎక్స్పోర్ట్ నుంచి వచ్చేటి ఎట్లుంటాయో మనకైతే తెలీదు, మన కళ్ళ ముందర ఇస్తాడు కాబట్టి చాలా బాగుంటాయి. అందులోకి మనము సేమ్యాస్ వేపిండి ఆందిపిండి ఇవి కూడా కల్పించుకుంటాం. సో బాగుంటుంది. ఈరోజు అయితే మనకు దగ్గర 3300 అరటి చెట్లు ఉన్నాయి. వీటికి గాను 35 మూట్లు పెడతాను, 50 కేజీల బస్తాలు. సో ఇంకా పెడతాను. గెలలన్నీ అయిపోయిన తర్వాత అక్కడక్కడ చిన్నవి మిగిలిపోయినాయి. సో అవి ఇట్లా మాగుతున్నాయి. చూపికోలేకపో ఒకసారి చేతిలో చూడండి. ఈ గెల చూడండి. అంటే ఫస్ట్లో మాగలేదు ఎందుకో మరి, ఒక 20 రోజుల నుంచి అరటికాయలు అనేవి మాగుతున్నాయి. అంటే మా తోటలోనే కాదు చాలామంది తోటలలో మాగుతున్నాయి. తెగులు ఎక్కువైపోయింది, క్లైమేట్ మారింది. ఎందుకంటే తెల్లవారుజామున చలి ఎక్కువ పెడుతుంది, మధ్యాహ్నం 11 నుంచి 4 వరకు ఎండ ఎక్కువ కాస్తుంది. సో ఇట్లా అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల వాతావరణం క్లైమేట్ మారడం వల్ల ఇట్లయితే మాగుతున్నాయంట. ఏం కులాయిప్ప చెప్పుకోలేప సేంద్రియ ఎరువు పెడతాను కదా, ఎట్లుంది సేంద్రియ ఎరువు? అన్ని కలిపిన మందులుగా ఉంటాయి ఇవి. సేంద్రియ బాగుంది చూడడానికి. అంటే మన సతవ కూడా చెట్టు బాగా పీక్కుంటుంది. చిన్న మొక్క ఉంది కదా మనం చూస్తున్నాం కదా, ఈ మొక్క సతవ బాగా పీక్కుంటాయి. కాదు మనకి ఎక్స్పోర్ట్ నుంచి వచ్చేటి వాళ్ళు ఏమేమి కలుపుతారో మనకు తెలియదు. వాళ్ళు ఏమేమి కలుపుతారో మనకు తెలియదు, మన కళ్ళ ముందర కలిపిస్తారు ఇవి. సో మనమే యాపిండి ఆందిపిండి సిఎంఎస్ సూడోమోనాస్ హ్యూమిక్ యాసిడ్ ఇంకొక పౌడరు చాలా రకాలు అవన్నీ కలిపిస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. రెండో పిల్లకకి ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి సేంద్రియ ఎరువులు పెట్టుకోండి. సో పెట్టుబడి తగ్గించుకుంటే రెండో చెట్టుకు మనకు ఎంతో లాభం ఉంటుంది. మనం ఫస్ట్ చెట్టుకు పెట్టినట్టు పెడితే చాలా ఎక్కువ అయిపోతుంది. నేను ఫస్ట్ చెట్టుకు మట్టికి సేద్యాలకు ఈ సతవులకు దీని అందరికీ కలిపి 3300 చెట్లకు కానీ నాకు దగ్గర 3 లక్షలు అయింది. అంటే 6 టిప్పులు గొర్రెలు దగ్గర 180 టిప్పులు మట్టి చాలా వేసిన వాళ్ళు ఇవన్నీ. ఇంకా చెప్పుకుంటే సరే కులాయిప్ప, ఇప్పుడు మనం ఇంకా రైతు గురించి వీడియో పెడతాం కాబట్టి ఒక మంచి రైతు కొట్టేసి చెప్పేసి ఇప్పుడు అన్నందిని మళ్ళీ చెప్దాం. అన్నం తిని కాదు, ఇప్పుడు అన్నం తినే చెప్తావా? సరే అన్నానికి పోతున్నాం మేము, అన్నానికి వెళ్తున్నాము. సరే అన్నం తినేటప్పుడు చెప్తాడంట. ఓకేనా? థ్యాంక్ యూ కులాయిప్ప. ఏం కూర? పప్పు, తలవాయి పొడి, ముద్ద. సరే కానీ ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు రైతు గురించి మంచి కొటేషన్ చెప్తా అన్నావు, చెప్తావా చెప్పవా? మరి చెప్తా, చెప్పు. లాభం కోసం చేసేది వ్యాపారం, బ్రతుకు కోసం చేసేది పోరాటం, దేశం కోసం చేసేది యుద్ధం, కానీ మనందరి ఆకలి తీర్చడానికి చేసేది వ్యవసాయం. కులాయిప్ప ఏం చెప్పినావు కులాయిప్ప? మళ్ళీ నిజంగా అంటే అందరు ఆకలి కోసమే వ్యవసాయం చేస్తారు. అవును, లెక్క కోసం అయితే చేయరు. లెక్క కోసం కాదు, ఏం లేదు, కడుపు కోసం ఆకలి కదా, ఇన్నేం కాదు. సో వ్యవసాయంలో లాభం ఉంటేనే ఎవరైనా కూడా వ్యవసాయం కూడా చేసేది. అంటే ఇంకా పండించడం కాబట్టి అది నిజంగానే కడుపు కోసమే కాబట్టి కులాయిప్ప చెప్పిన కొటేషన్ కూడా కరెక్టే. మామూలుగా ఎవరైనా కూడా సేంద్రియ ఎరువు అరటి పిల్లలకు పెట్టాలనుకుంటే కనుక మనకి బయట నుంచి ఎక్కడన్నా ఎక్స్పోర్ట్ వచ్చేది అంటే చుట్టుపక్కల ఎవరైనా కానీ ప్యాకింగ్ చేసి పంపించేది ఎవరైనా కూడా మీరు దాంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అనుమానం పడుతూ ఉండొచ్చు. మీ కళ్ళ ముందరే ప్యూర్ అన్ని కలిపి మనకు ఇవ్వాలనుకుంటే కనుక మన పులిందలోని ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా మనకు వాసవి కాలనీలో సేంద్రియ ఎరువు చంద్రన్న. సో మనం వాటికి మామూలుగా వేపిండి ఆందిపిండి సిఎంఎస్ తీసుకొని పోయినా కూడా మన కళ్ళ ముందరే దాంట్లోకి హ్యూమిక్ సూడోమోనాస్ ఇంకా ఏంటో ఒక 2-3 రకాలు ఉన్నాయి, అన్నీ కలిపించి మన కళ్ళ ముందరే 50 కేజీ తూకం పెట్టి ఎత్తిచ్చాడు. ఓకేనా? ఏం కులాయిప్ప చెప్పు. ఓకే, ఇప్పుడు మనము చాలా వరకు కొనుక్కొచ్చుకుంటాం, అలా కాకుండా మన కళ్ళ ముందరే మనకు కలిపి అన్నీ ఇస్తారు. సో అక్కడ వెళ్ళి తీసుకొచ్చుకోండి, చాలా బాగుంటాయి. కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అన్నది కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నేను మీ పులిందలరి. జై రైతు బిడ్డ. బాయ్.